కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక మనదే పత్రిక మన ఆంధ్రాలో కాదు మన ఆంధ్రాలో అయితే దాని లెక్క వేరుంటుండే పల్లె పల్లె పంటలు మొలిచే పాలమూరులోన కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన కల్వకుర్తి ఎత్తిపోదల పథకం పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ కింద పచ్చగా కలకలలాడుతున్న పంటలు ఆ పల్లెర్లు మొడిచి అని పల్లె పల్లెలోన పల్లెర్లు మొడిచిన రోజులు కాంగ్రెస్ రాజ్యాలు మహబూబ్ నగర్ లో ఉంటే మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కల్వకుంట్ల చంద్రుడు కట్టిన ప్రాజెక్టులోకి వెళ్ళి నీళ్ళు వస్తానని పచ్చని పంట పొలాలు కళ్ళ కనిపిస్తానని కేసీఆర్ దేవుడు అంటాను ఇలా పాలమూరు జిల్లా మా అన్న దొంగ 17 17 ఇస్తా అని చెప్పింది మహబూబ్ నగర్ బిడ్డ ముఖ్యమంత్రి కావద్దా పొడిచింది ఇదే మరి మహబూబ్ నగర్ బిడ్డ ముఖ్యమంత్రి అయి కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులతో ఇలా మహబూబ్ నగర్ లో నీళ్ళు వచ్చినాయట తగ్గుముఖం పట్టిన వలసలు సొంతూళ్లకు వలస జీవులు తిరుగుముఖం పడతారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములతో రివర్స్ మైగ్రేషన్ చేస్తారు పెరిగిన సాగు విస్తీర్ణం మెరుగైన ఉపాధి మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలు బీఆర్ఎస్ హయాంలో మారిన రూపురేఖలు సెస్ అధ్యయనంలో వెలుగులోకి కీలక అంశాలు ఉమ్మడి జిల్లాలో నెట్టింపాడు కల్వకుర్తి భీమా కోయిల్ సాగర్ లిఫ్టుల ప్రభావంపై సెస్ స్టడీ అయిందంటే మరి ఆ స్టడీలో భాగంగా ఈ విషయాలు చెప్పింది ఈ విషయాలు రేవంత్ జ్యోతిలో రేవంత్ వెలుగులో రేవంత్ దిశలో రేవంత్ శనిలో రేవంత్ ఇంకేమున్నాయి నాడు ఏ పథకాలు రాదు మంచి మాటలు రావట పనికి మాటలు ముచ్చారు రాస్తారు ఇప్పుడు మహబూబ్ నగర్ బిడ్డ పొడిచింది ఏంటంటే కేసీఆర్ కట్టిన నీళ్లు తోని అలా ప్రాజెక్టులు నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ పుణ్యాన్ని మహబూబ్ నగర్ బతాను మరి మహబూబ్ నగర్ బిడ్డ ముఖ్యమంత్రి అయి పొడిచింది ఏంది 10,000 ఎక్కువ వచ్చిండు వీరభత్తాలు ఎక్కువ వచ్చిండు గాలిగుడి చేత పెట్టిండు నా ఇంద్రమ రాజ్యం అన్నాడు అంతే సప్పట్లు చిటికేలు ఇది బతుకు మనది ఏం చేద్దాం ఇంకోటి చెప్పన మంచి సాయం గుర్తుకొచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఇదే రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఆయన నోటితో ఆయన చెప్పాడు అధ్యక్ష ఆయన కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళ చుట్టమో ఎవరు తండ్రి కుటుంబ సభ్యులు నాకు ఎగ్జామ్ గుర్తులేదు చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు అధ్యక్ష ఒంటి మీద నీళ్లు పోస్తున్నారు అధ్యక్ష అది నా బతుకు అది కాంగ్రెస్ నీసమైన రాజ్యంలో మా బతుకు అధ్యక్ష అని కేసీఆర్ వచ్చాక మరి మన బతుకు గిట్టయింది కాంగ్రెస్ కటకటాల పాలు చేస్తే కేసీఆర్ కాళ్ళ మీద కాలేజ్ కూర్చొనే రాజ్యం తీసుకొచ్చాడు మన మహబూబ్నగర్కి అది రేవంత్ రెడ్డి అయిపోయింది నేను చెప్పాను కొత్తగా మా అన్నే ఒప్పుకున్నాను లక్షల ఎకరాల నీళ్ళు వచ్చిన కాళేశ్వరంకి వెళ్ళి ఇప్పుడు మల్లన్న సార్ నీళ్ళు ఎత్తాను మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చి కేసీఆర్ నీళ్ళు వచ్చి హైదరాబాద్ జనాల నీళ్ళు ఎత్తాడంట మంది పుట్టిన పిల్లలు మన పిల్లని చెప్పినట్టు లెక్క ఇంకేంది యూరియా వేతలకు 60 రోజులట ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కి నేటికి 60 రోజులు అయిందంట పంటలను కాపాడుకునేందుకు పనులన్నీ వదులుకొని నిద్రాహారాలు మాని యూరియా కోసం అన్నదాతలు 2 నెలలుగా కుస్తీ పడుతున్నా వారి కష్టాలు మాత్రం తీరడం లేదు తీరవు కూడా అంతే అది మా ఇంద్రమ రాజ్యం మా రాజ్యమే ఇంద్రమ రాజ్యం అట్లా తిరుగుతుంది మీరు చల్లగా పడితే మాకు కోపం వస్తుంది మీరు ఏడవాలి మీరు గోసపడాలి మీరు బాధపడాలి మీరు నాశనం అయిపోవాలి మేము అప్పుడు వచ్చి ఇంకో 2,000 ఇస్తాం ఓటుకి 5,000 ఇస్తాం ఓటు కానీ మేము అప్పుడు ఓటు వేసుకోవాలి మీరు నాశనం అయిపోతే మీ బతికేది మా ఇంద్రమ్మ రాజ్యం గట్టి ఉంటుంది ఇది లాస్ట్ చదువుతా మహేష్ ప్రభుత్వ హత్య అంట కాంగ్రెస్ అధమతతోనే ములుగులో మున్సిపల్ కార్మికుడికి హత్య జరిగింది ఒక వార్త వస్తాను ప్రభుత్వం చేసిన హత్య అయినా ఇంకేదైనా మా అన్న అమరాబాద్ పిల్లలు అంతే పట్టించుకో లైట్ మాకు కాంగ్రెస్ పాలన ఆత్మహత్యలు తెలంగాణ అంటారు ఇంకేంది నాలా పూర్తి చేయి బిల్డింగ్ కట్టాయి రియల్టర్లు అధికార పార్టీ నేతలు అధికారుల కుమ్మక్కట కోట విలేసే బుల్కపూర్ భూముల కబ్జా అపార్ట్మెంట్లు గేట్ కమిటీల నిర్మాణము వెంచర్లు వేసిన పత్తాలే నీటిపారుదల శాఖ ఫిర్యాదు రాయి తప్పించుకుంటున్న హైడ్రా కళ్ళు కనిపించడం లేదంటారు స్థానికులు అమ్మ వేసిందా బొమ్మ మన చెరువుల్లో కడతాను కదా వీడు నేను మంచిగా రా వీడు ఎవడు రాయినా వీడు మణికొడలనా పోదామా అడిగి మరి లైవ్ పెడదామా ఏమంటానా రంగనాథ్ గారు మన కళ్ళు మింగినాయి కదా మనకు కనపడవు ఫాతిమా కాలేజీ కనపడదు కిసోటి కనపడవు పేదోళ్ళ గుడిసెలే కనిపిస్తాయి మన రంగనాథ్కి చాలా మంచి లీడర్ మంచి మంచి అధికారి ఇట్లా చేస్తారట డైరెక్ట్ అపార్ట్మెంటే కట్టింది మనోడు గేటెడ్ కమ్యూనికేషన్ లేక
లేక్ వ్యూ, లేక్ ఫ్రంట్ వ్యూ, లేక్ బ్యాక్ వ్యూ పెడతారు పేర్లు గైత్యమరాలు. ఇదంతా పక్కన పెడితే మా రాజాన్న గారి ముచ్చట చూడరా.